నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. నేను మోనిక. పశ్చిమాసియాలో శాంతి ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒకవైపు చర్చలు అంటూనే మరోవైపు రెచ్చగొడుతున్నారు ఇరు దేశాల నేతలు. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార శైలి ఆందోళన కలిగిస్తోంది. విదేశాల్లో ఫ్రీజ్ అయిన ఇరాన్ ఆస్తులను గల్ఫ్ దేశాల పునర్నిర్మాణానికి సాయంగా అందించేందుకు ఆలోచన చేస్తున్నారు. దీంతో ఏం జరగబోతోందని యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. నింగిని తాకే ఆకాశ హార్మ్యాలు, సిరి సంపదలతో తులతూగే నగరాలు, పర్యాటకులకు భూతల స్వర్గాలు. నిన్నటి వరకు మనం చూసిన గల్ఫ్ వైభవం ఇది. కానీ ఆ వైభవంపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అపారమైన చమురు నిల్వలతో ప్రపంచ గమనాన్ని శాసించిన అరబ్ దేశాలు నేడు ఉనికిని కాపాడుకునే పోరాటంలో పడ్డాయి. కొద్ది రోజులుగా గల్ఫ్ దేశాల బ్యాలెన్స్ షీట్ రక్తమూడుతోంది. అగ్రరాజ్యాల ఆధిపత్యానికి అరబ్ కంట్రీస్ గజగజ వణికిపోతున్నాయి. ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. యుద్ధం కారణంగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో గల్ఫ్ మిత్ర దేశాల పునర్నిర్మాణానికి సాయం అందించాలని అమెరికా భావిస్తుంది. అందుకోసం ఇరాన్ ఆస్తులను వినియోగించుకోవాలని ట్రంప్ యోచిస్తున్నట్లు సమాచారం. యుద్ధం ప్రారంభంలోనే ఇరాన్ ప్రతీకారంతో హార్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో చమురు సంక్షోభం తలెత్తి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితి చేజారడంతో వాషింగ్టన్ కొంత తగ్గి టెహ్రాన్తో చర్చల ఒప్పందం కోసం యత్నించింది. అయితే అమెరికా షరతులకు ఇరాన్ ససేమిరా అనడంతో రాజీ కుదరడం లేదు. ఇలాంటి సమయంలో ఇరాన్ను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారు ట్రంప్. నిజానికి ఇరాన్ డిమాండ్లలో ప్రధానమైనది ఫ్రీజ్ చేసిన తమ దేశ ఆస్తులను వెంటనే విడుదల చేయాలని కోరడం, అలాగే యుద్ధ నష్టానికి తగిన పరిహారం అందించడం. అయితే అమెరికా మాత్రం ఆ విషయంపై నోరు మెదపడలేదు. పైగా ఇరానీయుల డబ్బులను గల్ఫ్ దేశాల్లో జరిగిన నష్టానికి పరిహారంగా అందించే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాపై ప్రతీకారంతో ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడి చేయడంతో అక్కడి మౌలిక స్థావరాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. దీంతో ఆ దేశాలు ట్రంప్పై గుర్రుగా ఉన్నాయి. నిజానికి అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉన్న ఇరాన్ సొమ్మును అమెరికా లీగల్ గా బ్లాక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా $100 బిలియన్ నుండి $123 బిలియన్ అంటే సుమారుగా 8 లక్షల కోట్ల నుంచి 10 లక్షల కోట్ల డబ్బు ఫ్రీజ్ అయినట్లు విశ్లేషకుల అంచనా. నేరుగా అమెరికా నియంత్రణలోనే $24 బిలియన్ ఉన్నాయి. ఆ డబ్బును వెంటనే చెల్లించాలని టెహ్రాన్ డిమాండ్ చేస్తోంది. బ్యాంకింగ్ ఆంక్షల భయం వల్ల దక్షిణ కొరియా, జపాన్, యూరప్ దేశాలు కూడా ఇరాన్ కు ఆ డబ్బు ఇవ్వకుండా తమ వద్దే నిలిపివేశాయి. ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్ లో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు విదేశాల్లో ఫ్రీజ్ అయిన ఇరాన్ ఆస్తులను గల్ఫ్ దేశాలకు పునర్నిర్మాణం కోసం ట్రంప్ సాయంగా అందించాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ విధంగా గల్ఫ్ దేశాల పునర్నిర్మాణానికి ఇరాన్ కి చెందిన డబ్బుని వినియోగించడం అనేది న్యాయసమ్మతమేనా? అసలు ఈ పీస్ డీల్ లో ఇరాన్ చేస్తున్న మొదటి డిమాండే అది. ఏంటి అంటే ఫ్రోజన్ చేసినటువంటి మా అసెట్స్ ఏదైతున్నాయో అవన్నీ కూడా రిలీజ్ చేయండి. ముఖ్యంగా $24 బిలియన్ వర్త్ ఏదైతే అమెరికా చేతిలో ఉందో లీగల్ గా బ్యాంకులో ఉన్న డబ్బు అది వెంటనే మాకు రిలీజ్ చేసేటట్టుంటే మేము పీస్ టాక్స్ కి వస్తాం. కనుక శాంతి చర్చలు ముందుగా దేంతో స్టార్ట్ కావాలి అని అంటే ఆంక్షలకు ముందు ఏవైతే మీరు ఇది చేశారో, ఫ్రీజ్ చేశారో అవన్నీ బ్యాంకుల్లో ఉన్నాయి. యాక్చువల్గా ఇరాన్ మనందరికీ తెలుసు, ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంట్రీ అది. కనుక అలా ఎక్స్పోర్ట్ చేస్తూ అనేక దేశాలకు వాళ్ళ నుంచి రావాల్సినటువంటి డబ్బు గల్ఫ్ దేశాల్లో కొంత, ఇంకా యూరోపియన్ కంట్రీస్ లో కొంత ఫండ్స్ అలాగే ఉన్నాయి. వాటి అన్నిటినీ శాంక్షన్స్ కారణంగా అమెరికా ఫ్రీజ్ చేసి పెట్టేసింది. అలా చాలా కాలం నుంచి ఉంది ఆ డబ్బు. డైరెక్ట్ గా చెప్పాలంటే అమెరికా చేతిలో $24 బిలియన్ ఉంది. టోటల్ గా $124 బిలియన్ వర్త్ ఇరాన్ యొక్క అసెట్స్ అన్ని కూడా, లేకపోతే ఫండ్స్ అన్ని కూడా ఫ్రీజ్ అయి ఉన్నాయి. అసలు ఆర్థికంగా బాగా సంక్షోభంలో ఉన్నటువంటి ఇరాన్
తన డబ్బులు తనకు కావాలని అంటుంది. కనుక అమెరికా కూడా వాటిని చట్టబద్ధంగానే వాటిని ఫ్రీజ్ చేసి పెట్టేసింది. కనుక ఈ మొత్తం యుద్ధం ఆపింది పీస్ ఏదైతే ఇప్పుడు కొంత టెంపరీగా ఏదైతే ఆ యుద్ధ విరమణ జరిగిందో, ఈ యుద్ధ విరమణ కండిషన్ ఏంటి అంటే, ముందుగా మన యొక్క చర్చల్లో మాకు ఈ డబ్బులు వాపస్ ఇస్తే మేము మా డే టు డే యాక్టివిటీ కొరకు డబ్బులు లేవు వాళ్ళకి ఇరాన్కు. కనుక ముందు ఈ $24 బిలియన్ అయితే ముందు రిలీజ్ చేయండి, తర్వాత చర్చలు కొనసాగిద్దాం, క్లోజ్ చేద్దాం అని అంటుంది. ఇప్పుడు ఏకదమ్ డీల్ ఏమైపోయింది, డెడ్ లాక్ అయిపోయింది. కనుక చర్చలే డెడ్ లాక్ అయిపోయినాయి. సీజ్ ఫైర్ మళ్ళా ఇదే అయిపోయి యుద్ధమే ప్రారంభం చేసేటువంటి ఒక స్థితికి వచ్చేసింది. అంటే ఏమంటాం, స్క్వైర్ వన్ అని అంటాం. కనుక యుద్ధము పటంలో ఎక్కడికి వచ్చేసింది అంటే మొదటి గడికి వచ్చేసింది, మళ్ళా పాము మింగేస్తే అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ప్రపంచం అంతా నివ్వెరపోయి చూస్తా ఉంది. ఒకవైపు ఇరాన్ మీరు డిమాండ్ చేస్తుంటే, డబ్బులు ఇవ్వండి మొర్రో అని డిమాండ్ చేస్తుంటే, అవును ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి మేము గల్ఫ్ కంట్రీస్ కి ఇస్తాము, కువైట్ కు, వీటన్నిటి బెహ్రెయిన్ కు, వీటన్నిటికి బాగా డ్యామేజ్ జరిగింది కనుక మీరు చేసిన డ్యామేజ్ అది పరిహారంగా వాళ్ళకి ఇస్తాం మేము, కనుక వాటి డ్యామేజ్ రిపేర్స్ కొరకు గల్ఫ్ దేశాలకు ఇస్తాము అని. కనుక ఏ యుద్ధంతో ఏ సంబంధం లేని గల్ఫ్ దేశాలు సగము శిక్షణ అనుభవించాయి. ఎందుకు అంటే, అమెరికాను కొట్టలేని ఇరాన్ ఎవరిని కొట్టింది అంటే గల్ఫ్ దేశాలను కొట్టింది. గల్ఫ్ దేశాలను స్ట్రైక్ చేసింది, ఎంతో డ్యామేజ్ చేసింది. కానీ వాళ్ళకేం సంబంధం లేదు యుద్ధంతో. కానీ మరి ఎందుకు కొట్టింది అని అంటే, అమెరికా స్థావరాలన్నీ కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి కనుక మీరెందుకు ఇచ్చారు అమెరికాకు అవకాశం? కనుక అమెరికా ఇక్కడ దగ్గరగా మీ ప్రాంతాల్లో ఉన్నందుకు కదా మాకు వచ్చినటువంటి నష్టం, కనుక మిమ్మల్ని కొడతాం అని వాళ్ళు కొట్టేశారు. యుద్ధంలో డైరెక్ట్ గా లేరు వీళ్ళెవరు కూడా గల్ఫ్ దేశాలు. అయితే మీరు గల్ఫ్ దేశాలను కొట్టారు కదా, గల్ఫ్ నష్టం జరిగింది కదా ఈ దేశాలకన్నిటికీ, ఆ నష్ట పరిహారాన్ని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. గల్ఫ్ దేశాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి, ఏమని, మాకు ఈ నష్టం ఇవ్వండి. అమెరికా అంటే, అయ్యా మాకు రక్షణ కల్పించమంటే మీరు నష్టం చేశారు మాకు అని చాలా గుర్రుగా ఉన్నాయి ఇది గల్ఫ్ దేశాలన్నీ కూడా అమెరికా పైన. పైగా అమెరికాను కూడా మెల్లగా అడుగుతున్నాయి, మాకు నష్టపరిహారం చెల్లించండి, ఇంత నష్టాన్ని మేము భరించలేము అంటే, సరే అట్లయితే మీ నష్టపరిహారం చెల్లిస్తాము, ఇరాన్తో లాక్కొని ఇరాన్ డబ్బులు ఫ్రీజ్ చేసిన డబ్బులన్నీ తీసుకొని మీకు ఇచ్చేస్తాం అని ప్రపోజల్ పెట్టింది ఇప్పుడు. కనుక ఇప్పుడు ఆయన ఎవరు, సెక్రటరీ, సుప్రీం లీడర్ యొక్క కమాండర్ యొక్క సెక్రటరీ, ఆయన ఆల్రెడీ ప్రపోజల్ పెట్టేశారు. ఇప్పుడు ప్రతిక్రియ ఎలా ఉంటుంది, ఇరాన్ యొక్క ప్రతిక్రియ మనము వేచి చూడాలి. $1000 ప్రశ్న, ఎంత మరి రివర్స్ అవుతుందా, ఏమవుతుంది, యుద్ధం మళ్ళా మొదలవుతుందా, అసలు సీజ్ ఫైర్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోతుందా, ప్రపంచమంతా నివ్వెరపోయి చూస్తున్నటువంటి క్షణం అమ్మ.